హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇయాల మనం ఉడకబెట్టుకొని పచ్చడి చేసుకుందామండి. ఎలా ఎలా ఉంటుందో చూడండి. నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం చింతపండు శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ కొన్ని పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం రోట్లో వేసుకొని పచ్చడి చేసుకోవాలండి. ఇలా రోట్లో వేసుకొని చేసుకుంటే ఇలా పచ్చడి బాగుంటుందండి. ఉడకబెట్టుకొని చేసుకుంటే పచ్చడి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఎల్లిపాయలు కొన్ని వేసుకోవాలండి. ఎల్లిపాయలు వేసుకుంటే చట్నీ బాగుంటుంది. ఇలా ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్ తోటి పచ్చడి ఎలా బాగుంటుందో ఒకసారి చేసుకోండి. బాగుంటుంది పచ్చడి. ఒకసారి చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.